ఈరోజు మనం షావోత్ పండుగ గురించి దాని లోతైన అర్థాల గురించి కాస్త మాట్లాడుకుందాం. తప్పకుండా. మన దగ్గరున్న అంటే ఈ బీట్ ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ బోధనలు, గడ్డి ఎఫ్రాయిం నోట్స్ ఇవి చూస్తుంటే షావోత్ అంటే ఏదో పాత కథ కాదు అని అనిపిస్తోంది. నిజమే. అది ప్రతి ఏటా ఇజ్రాయెల్ ప్రజల ఆత్మను తట్టిలేపే ఒక చైతన్యవంతమైన అనుభవం లాంటిది. అవును. అంటే పెసాక్తో మొదలైన శారీరక విముక్తి ప్రయాణం. అవును. అది సినాయి పర్వతం దగ్గర తోరాను స్వీకరించడంతో ఆత్మల కలయికతో పరిపూర్ణమవుతుంది. ఆ కలయిక అదే దేవునికి ఇజ్రాయెల్ ప్రజలకు మధ్య జరిగిన ఒక శాశ్వతమైన ఒప్పందం అన్నమాట. మరి షావోత్ అంటే వారాలు కదా. పెసాక్ తర్వాత 7 వారాలు ఓమెర్ లెక్కిస్తారు. అవును, ఆ 7 వారాలు. ఈ 49 రోజులు గడ్డి ఎఫ్రాయిం చెప్పినట్టు ఊరికే రోజులు లెక్కపెట్టడం కాదు, అదొక ఆత్మ పరివర్తన ప్రయాణమట. ఖచ్చితంగా. అశుద్ధతకు సంబంధించిన 49 స్థాయిల నుంచి పవిత్రతకు చెందిన 49 స్థాయిలకు ఎదగడం. అక్కడే ఉంది అసలు విషయం. అవును. షావోత్ నాడు ఆ ఆధ్యాత్మిక ఎదుగుదల, దైవిక జ్ఞానం అందడంతో ఒక ముద్ర పడుతుంది. అందుకే ఈ పండుగకు చాలా పేర్లున్నాయి. అవునా? ప్రతి పేరు దానిలోని ఒక ప్రత్యేకమైన కోణాన్ని మనకు చూపిస్తుంది. సరే, కొన్ని చూద్దాం. చాగ్ హషావుట్ అంటే వారాల పండుగ. అవును. ఇది ఈజిప్టు బానిసత్వం నుంచి సినాయి దగ్గర ఆ లక్ష్యాన్ని అంటే తోరాను అందుకోవడం వరకు జరిగిన ఆ ప్రయాణాన్ని సూచిస్తుంది. స్వేచ్ఛ నుంచి ఒక లక్ష్యం వైపుకు. గడ్డి ఎఫ్రాయిం అన్నట్లు తోరాను స్వీకరించడమే నిజమైన స్వేచ్ఛ అంటే. సరిగ్గా చెప్పారు. తర్వాత చాగ్ హక్కజ్జెర్ అంటే పంట కోత పండుగ. ఇది వ్యవసాయానికి సంబంధించింది కదా. అవును. ఇజ్రాయెల్లో గోధుమ పంట కోసే సమయం. అయితే జ్ఞానులేం చెప్పారంటే ధాన్యం శరీరాన్ని పోషించినట్టు తోరా ఆత్మను పోషిస్తుంది అని. భౌతిక పోషణ, ఆధ్యాత్మిక పోషణ రెండిటి మధ్య సంబంధం అన్నమాట. అవునవును. గడ్డి ఎఫ్రైం దీన్ని బాగా వివరిస్తారు. ఎలాగైతే ధాన్యం శరీరాన్ని పోషిస్తుందో అలాగే తోరా ఆత్మను పోషిస్తుందని. సరిగ్గా. భూసంబంధమైన పోషణ, ఆధ్యాత్మిక పోషణ రెండూ ముడిపడి ఉన్నాయి. చాలా బాగుంది. ఇంకో పేరు చాఘా బిక్కురిం, ప్రథమ ఫలాల పండుగ. ఇది కూడా బావుంది. అంటే 7 రకాల పంటల మొదటి ఫలాల్ని గుడికి తీసుకురావడం కృతజ్ఞతతో. ఇది వినయం గురించి చెబుతున్నట్టుంది. అంటే ఇదంతా మా గొప్పతనం కాదు, అంతా దేవుడిదయా అని ఒప్పుకోవడం. గడ్డి ఎఫ్రాయిం నోట్స్లో ఇదే ఉంది. నిజమే. తమ దగ్గరున్నదంతా దైవదత్తమే అని గుర్తించడం. ఇంకో పేరు అడ్జెరెట్. అడ్జెరెట్ అంటే గంభీరమైన ముగింపు. ఇప్పుడు సుక్కోత్ పండుగకు షెమినీ అడ్జెరెట్ ఎలా ముగింపో అవును, అలాగే షావోత్ అనేది పెసాక్తో మొదలైన ఆ విముక్తి ప్రయాణానికి ఒక రకమైన ఆధ్యాత్మిక ముగింపనమాట. అంటే పెసాక్ శరీరాన్ని విడిపిస్తే షావోతేమో తోరా ద్వారా ఆత్మకు సంపూర్ణత ఇస్తుంది. అంతే. అన్నింటికన్నా ముఖ్యమైన పేరు జెమాన్ మథాన్ తోరతేను, మన తోరా ఇవ్వబడిన సమయం. అవును. ఆసక్తికరంగా తోరాలో నేరుగా షావోత్ నాడు తోరా ఇచ్చారని చెప్పలేదు. అవునా? మరి ఎలా తెలిసింది? కాని జ్ఞానులు వాళ్ల లెక్కల ద్వారా సినాయి పర్వతం మీద తోరా ఇచ్చింది సరిగ్గా ఇదే రోజని నిర్ధారించారు. ఇక్కడ గడ్డి ఎఫ్రాయిం ఏం నొక్కి చెబుతారంటే ఇది ఎప్పుడో జరిగిపోయిన సంఘటన కాదు. కాదా? ప్రతి ఏటా జరిగే ఒక సజీవ ప్రక్రియ. ఆ రోజు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయట. సినాయి నాటి ఆ స్వరం మళ్లీ ప్రతి ఆత్మలో వినిపిస్తోందట. అద్భుతం. ఇంకా బీట్ ఇజ్రాయెల్ బోధనల్లో షావాత్ను స్వర్గానికి భూమికి మధ్య జరిగిన ఒక ఆధ్యాత్మిక పెళ్లిగా కూడా చూస్తారు. పెళ్లిగానా? అవును. మిడ్రాష్, జోహార్ లాంటి గ్రంథాలు దీన్ని దేవునికి, ఇజ్రాయెల్ ప్రజలకు మధ్య జరిగిన దివ్య వివాహం అంటాయి. అంటే దేవుడు వరుడు, ఇజ్రాయెల్ ప్రజలు వధూ అన్నమాట. తోరానే వాళ్ల మధ్య కెతుబా అంటే పవిత్ర ఒప్పందం, సినాయి పర్వతం పెళ్లిపందిరి. వావ్! అంటే అనంతానికి పరిమితానికి మధ్య తోరా ఒక వారధిలాంటిది. ఖచ్చితంగా. ఆరిజల్ ప్రకారం షావోత్ నాడు ఓర్ మికిఫ్ అనే ఒక అతీతమైన కాంతి వచ్చిందట కదా. అవును. అదెంత శక్తివంతమైందంటే అది ప్రజల అహంకారాన్ని కరిగించి వాళ్లను బిట్టుల్ స్థితికి, అంటే దైవం ముందు తమను తాను పూర్తిగా అర్పించుకునే స్థితికి తీసుకెళ్ళింది. ఆత్మసమర్పణ. గడ్డి ఎఫ్రాయిం చెప్పినట్టు ఆ సంఘటన వల్లే ప్రతి తరంలోనూ ఇజ్రాయెల్ ప్రజలు తోరాలోని ఆ దైవిక కాంతిని స్వీకరించే శక్తిని పొందారు. జోహార్ రామ్చాల్ ప్రకారం తోరా కేవలం చట్టాల పుస్తకం కాదు, అది సృష్టి యొక్క బ్లూప్రింట్. నిజమే. ఉనికి యొక్క నిర్మాణం. కాబట్టి తోరాను స్వీకరించడమంటే
ఈ విశ్వం యొక్క దైవిక నిర్మాణంతో ఏకం కావడం. అంటే చాస్టిక్ గురువులు చెప్పినట్టు ఆ సినాయి పిలుపు ఎప్పుడూ ఆగలేదు. ఆగలేదు. ప్రతి ఏటా షావోత్నాడు అది ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. మనం వింటే చాలు. సరిగ్గా. కాబట్టి ఈ చర్చనంతా చూస్తే షావోత్ అనేది చాలా కోణాలున్న అనుభవం. అవును, అదొక ఆధ్యాత్మిక సాధన ముగింపు, సత్యం వెల్లడయ్యే సమయం, కృతజ్ఞతా వేడుక. అన్నింటికీ మించి ఆత్మకు పదార్థానికి మధ్య, స్వర్గానికి భూమికి మధ్య జరిగే ఒక పవిత్రమైన కలయిక. అంటే బీటీ ఇస్రాయెల్ గడ్డి ఎఫ్రాయిం నోట్స్ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది షావోత్ కేవలం గతం గురించి కాదు. కాదు, వర్తమానంలో నిరంతరం ఏం వెల్లడవుతోంది అనే దాని గురించి. ప్రతి ఆత్మ మళ్లీ కొత్తగా సినాయి దగ్గర నిలబడి తోరాను స్వీకరించాలి, దైవిక చిత్తానికి వాహకంగా మారాలి. అవును, ఆ పిలుపు అందుకుంటుంది. అది ప్రతి ఏటా మన లోపల, మన ఆత్మలో మళ్లీ జరిగే ఒక శక్తివంతమైన అనుభవం అన్నమాట. అంటే ఆత్మను మళ్లీ మేల్కొల్పడం లాంటిదా? ఖచ్చితంగా. ఆత్మను మేల్కొలిపి హషీం అంటే దేవుడి అంతర్గత స్వరాన్ని వినమని పిలుస్తుంది. తోరాను మొదటిసారి విన్నంత తాజాగా స్వీకరించమని చెప్తుంది. రెబ్బే నచ్మాన్ కూడా ఇలాంటిదే చెప్పారు కదా, చెవులతో కాదు హృదయంతో వినడమని. నిజమే, అది భౌతిక శబ్దం కాదు, ఆత్మకు మాత్రమే వినిపించే ఒక పిలుపు. గడ్డి ఎఫ్రైం నోట్స్ కూడా ఇదే అంటాయి. అంటే ఏదో బయట పుస్తకం కాదు. బయట పుస్తకం కాదా? అది మన హృదయాల్లో నాటబడిన ఒక వెలుగు, ఒక అంతర్గత కాంతి. షౌట్ రోజున ఆ కాంతి ఇంకా ప్రకాశవంతంగా వెలుగుతుంది. బాల్ షెమ్టోవ్ కూడా అన్నారు కదా, టోరా కొత్తగా ఇవ్వబడుతుందని. దాని అర్థమేంటి? దాని అర్థం మనం టోరాను ఏదో చరిత్ర పుస్తకంలా చూడకూడదు, నియమాల చిట్టాలా కాదు. ప్రతి సంవత్సరం దాన్ని దేవుడి సంకల్పంగా, ఒక సజీవమైన మాటగా ఫ్రెష్గా స్వీకరించాలి. అవును, తాజాగా స్వీకరించాలి. బీట్ ఇస్రాయేల్ చెప్పినట్లు ఇది టోరాను చదవడం కాదు, టోరాను జీవించడం. జీవించడం, ఈ మాట బావుంది. అంటే టోరా ఎక్కడో ఆకాశంలో పర్వతం మీద ఉండేది కాదు. ఎంతమాత్రం కాదు. గడ్డి ఎఫ్రేం నోట్స్ ప్రకారం షౌట్ అంటే స్వర్గం భూమి కలిసే రోజు. ఆత్మ గొప్ప అనుభూతి పొందుతుంది. కాని అక్కడతో ఆగదు. ఆగదా? లేదు. టోరా మన జీవితాల్లోకి రావాలి, మన పనుల్లోకి, మన రోజువారీ జీవితంలోకి దిగిరావాలి. మన సమయాన్ని, స్థలాన్ని, మన పనుల్ని అన్నిటినీ పవిత్రపరచడానికి అది ఇవ్వబడింది. సరే, ఇది ఇజ్రాయెల్ విషయంలో మనకు తెలుసు. కానీ నాకో ప్రశ్న. ఇజ్రాయెల్కు ఇచ్చే ముందు హషీం టోరాను ఇతర దేశాలకు ఎందుకు ఆఫర్ చేశాడు? మంచి ప్రశ్న. బీటీ ఇజ్రాయెల్ వివరణ ప్రకారం అది వాళ్లను తిరస్కరించడానికి కాదు. కాదా? మరి ఎందుకు? వాళ్ల అసలు స్వరూపమేంటో, వాళ్ల ఆధ్యాత్మిక హద్దులేంటో వాళ్లకే చూపించడానికి. హషీం ఒక్కో జాతి దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ల రియాక్షన్ చూడండి. ప్రతి ఒక్కరూ అడిగిన మొదటి ప్రశ్న అందులో ఏముంది? ఎగ్జాక్ట్లీ, అందులో ఏమి వ్రాయబడి ఉంది? ఇజ్రాయెల్ ఆ ప్రశ్న అడగలేదు. మరి ఆ దేశాలు ఎందుకు అడిగాయి? వాళ్లకేం కావాలి? ఎందుకంటే వాళ్లు తమ ప్రస్తుత జీవితానికి, తమ స్వభావానికి సరిపోయే టోరా కోసం చూశారు. గడ్డి ఎఫ్రాయిం నోట్స్ ప్రకారం ఏసావు వాళ్లు హత్య చెయ్యొద్దు అనగానే, మా బతుకే కత్తిమీద, ఇది మాకు కుదరదు అన్నారు. అలాగే మిగతా వాళ్ళు? మోయాబు, అమోన్ వాళ్లు వ్యభిచారం చెయ్యొద్దు అని విని వెనక్కి తగ్గారు. ఇష్మాయేల్ వాళ్లు దొంగతనం చెయ్యొద్దు అని విని, ఇది మా లైఫ్ స్టైల్కి వ్యతిరేకమన్నారు. వాళ్లను మార్చే టోరా కాదు. వాళ్లను ఉన్నది ఉన్నట్టు ఉంచే టోరా కావాలి వాళ్లకి. అవును, వాళ్లను ధృవీకరించే టోరాను ఆశించారన్నమాట. కాని ఇజ్రాయెల్ రియాక్షన్ పూర్తిగా డిఫరెంట్. నాసే వెనిష్మా, మేం చేస్తాము, ఆ తర్వాత అర్థం చేసుకుంటాం. అబ్బా, ఈ మాటల్లో ఎంత శక్తుంది! అందులోనే అంతా ఉంది. అది సంపూర్ణ విశ్వాసం. యమునా అంటారుగదా, బేషరతుగా దేవుడి చిత్తాన్ని లొంగిపోవడం. ముందు ఏముంది అని చూడ్లేదు, ముందు చేస్తామన్నారు. అంటే ముందు కమిట్మెంట్. ఎస్, అది ఎంత గొప్ప విషయమంటే జోహార్ గ్రంథం చెప్తుంది, ఇజ్రాయెల్ మాటలు అనగానే దేవదూతలొచ్చి ప్రతి ఒక్కరి తలపై 2 కిరీటాలు పెట్టారట. 2 కిరీటాలా? ఎందుకు? ఒకటి చేస్తామన్నందుకు, ఇంకోటి వింటాం, అర్థం చేసుకుంటామన్నందుకు. వాళ్ల ఆత్మలు నేరుగా దేవుని సింహాసనం వైపు ఎగిరిపోయాయట. అద్భుతం! అంటే ఇది కేవలం ఒక ఒప్పందం కాదు, ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఖచ్చితంగా. ఇజ్రాయెల్ తమ స్వభావాన్ని మార్చి ఉన్నతంగా చేసే టోరాను స్వీకరించడానికి సిద్ధపడింది. మహరాల్ కూడా అదే అంటారు. టోరా మనిషి స్వభావాన్ని పైకి లేపుతుంది. చాలా లోతైన విషయమిది. అవును. కాబట్టి ఇవన్నీ కలిపి చూస్తే కేవలం పాత జ్ఞాపకం కాదు. కాదు,
అది వర్తమానంలో బ్రతికి ఉన్న ఒక పిలుపు. బీట్ ఇస్రాయేల్, గడ్డి ఎఫ్రాయిం రెండూ చెప్పేదిదే. ప్రతి షౌట్ మనకు అవకాశం. ఎలాంటి అవకాశం? ఆ లోపలి స్వరాన్ని మళ్లీ వినడానికి, మనసులో మళ్లీ సీనాయి దగ్గర నిలబడటానికి, మళ్లీ నాసే వెనిష్మా అని మనస్ఫూర్తిగా చెప్పడానికి, టోరాను చట్టంగా కాదు ప్రాణంగా జీవితంగా స్వీకరించడానికి దొరికే అవకాశం. అద్భుతంగా చెప్పారు. ముగింపుగా చెప్పాలంటే షౌట్ స్వర్గానికి భూమికి మధ్య, దేవుడికి ఇజ్రాయెల్కు మధ్య ఉన్న ఆ పవిత్ర బంధాన్ని మళ్లీ మళ్లీ కొత్తది చేసే పండుగ అన్నమాట. నిజమే. ఇది ఆత్మను పైకి తీసుకెళ్లే సమయం. టోరా అనే ఆ శాశ్వత బహుమతిని మళ్లీ మనసారా తీసుకునే సమయం. ఈ చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన. నాసే వినిష్మా అంటే ముందు చేసి తర్వాత అర్థం చేసుకోవడం. ఈ రోజుల్లో మనమంతా ఇన్ఫర్మేషన్ యుగంలో ఉన్నాం. ప్రతిదీ అనలైజ్ చేశాకే ముందడుగు వేయాలనుకుంటాం గదా. అవును. మరి అలాంటప్పుడు పూర్తిగా అర్థం కాకపోయినా సరే విశ్వాసంతో ముందుకు వెళ్లడంలో ఉన్న విలువ గురించి ఈ షౌట్ మనకి ఏం నేర్పుతుంది? దీని గురించి ఆలోచించండి. మరి ఈ సంభాషణను ముగించే ముందు ఆలోచించడానికి ఒక విషయముంది. అదేమిటంటే, సినాయి నుంచి వస్తున్న ఆ నిరంతర పిలుపును మన రోజువారీ జీవితంలో ఎలా వినగలుగుతాం? దానికెలా స్పందించగలం? ఇది నిజంగా మనల్ని మనం వేసుకోవలసిన ముఖ్యమైన ప్రశ్న.